హాయ్, హౌ ఆర్ యు ఆల్? ఫస్ట్ టైం నా ఛానల్లో నేను ఒక సౌత్ ఇండియన్ డిష్ ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ ఫిష్ వచ్చి చందువా ఫిష్, విజయవాడ కృష్ణానది చేప అన్నమాట. చాలా రుచికరంగా ఉంటాయి కృష్ణాలో దొరికిన చేపలు. సో స్పెషల్గా రివర్ ఫిష్ కాబట్టి చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాం. దీనికి మనం మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ కొంచెం నూనె కూడా వేసి తీసుకొని చెప్పాను కదా, ఉప్పు, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము అవన్నీ వేసుకొని మనం ఒక గంట సేపు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిష్కి ఇవన్నీ పడతాయి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పెట్టాక ఒక్కొక్క ఫిష్ ముక్క నిదానంగా వేసుకోవాలి. ఉల్లిగడ్డ మనం ఇప్పుడు మేము పెట్టుకున్న ప్యాన్లో 3 పీసెస్ పట్టాయి. ఇప్పుడు ఫిష్ రెండో వైపు కూడా తీసేసారు. చూసారు, రెడ్డిగా ఉంది. అటు కూడా ఇలా అసలు ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ నుంచి ఫిష్ అవుతుంది. చూసారా, మంచిగా లోలో ఫ్లేమ్ మీద కూడా ఎంత లోలో పెట్టుకొని అలా అయితే ఫిష్ ముక్క తిన్నగా టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చేసిందో ఫిష్. అసలు స్నాక్ లాగా తినేయచ్చు అనమాట. ఇవన్నీ మనకి ఫిష్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనకు సాల్ట్, కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం చల్లుకున్నాము. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో. ఇప్పుడు ఏమేస్తున్నాను? లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర. ఈ కొబ్బరి పొడితోనే ఈ ఫిష్ ఫ్రైకి టేస్ట్ అంతా అనమాట బాగుంటుంది. చూడండి, రైస్లో కలుపుకోవచ్చు, స్నాక్ లాగా తీసుకోవచ్చు. జాగ్రత్తగా లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి మాడిపోయే అవకాశం ఉంటుంది. కట్ అయితే వేసి 5 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అన్నంలో కలుపుకోవచ్చు, రెండు విధాలా బాగుంది. సో ఈ ఫిష్ ఫ్రై మీ మనవడికి బాగా ఇష్టమా అండి? చాలా ఇష్టం. మా మనవడికి, మనవరాలకి, వాళ్ళ అబ్బాయికి, మా అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి ఫిష్ ఫ్రై ఈ విధంగా చేస్తే ఉట్టి పీసేసే తినేస్తారు. అవునా? అనిపండు నీకోసమే ఫోటో తీసు. ఈ ఫిష్ ఫ్రైని మనము బాగా లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ముక్క అంతా చిదిరిపోతుంది. కొంచెం ఓపిక్గా అయితే చేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై.